హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి గారెలండి. గారెలు చేసుకోవాలి అంటే మినపప్పుతో చేసుకుంటూ ఉంటాం కదా. మినప్పిండి గారెలు కాకుండా నేను చూపించిన ప్రాసెస్ తో ఇడ్లీ పిండి గారెలు చేసి చూడండి. క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. మినపప్పు గారెల్లాగా సాఫ్ట్ గా లేకుండా కరకరలాడుతూ టేస్టీగా వస్తాయండి. దానిలోకి కాంబినేషన్ గా కొబ్బరి టొమాటో చట్నీ కూడా చేసి చూపించబోతున్నాను. ఈ చట్నీ అనేది అచ్చం మనం రోటిలో చేసుకున్న పచ్చడి టేస్ట్ తో చాలా చాలా బాగుంటుంది. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దానిలోకి మనం స్టోర్ చేసుకున్న ఇడ్లీ పిండిని తీసుకుని ఒక బౌల్లోకి వేసుకుందాం. ఏదైనా ఒక బౌల్తో పిండిని కొలిచి తీసుకోండి. నేను 2 కప్పుల ఇడ్లీ పిండిని తీసుకుని మిక్సింగ్ బౌల్లోకి వేస్తున్నానండి. మీరు దానిని బట్టి పిండిని తీసుకోండి. దీనిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. అలాగే కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి. అలాగే కడిగి పెట్టుకున్న కరివేపాకులు కూడా వేసుకోండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేద్దాం. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా పిండిలో కలిసేంత వరకు గరిటెతో బాగా కలపండి. ఇడ్లీ పిండి అనేది కొంచెం జారుగా ఉంటుంది కదా. ఈ పిండితో గారెలు చేసుకోవటానికి కరెక్ట్ షేప్ అనేది రాదు. దానికోసంగా ఇప్పుడు నెక్స్ట్ చూపించబోయే ప్రాసెస్ని స్కిప్ చేయకుండా చూడండి. మనం ఏ కప్పుతో అయితే ఇడ్లీ పిండి కొలిచి తీసుకున్నామో అదే బౌల్ తీసుకుని దానిలోకి ఉప్మా రవ్వ తీసుకుని వేసుకోండి. 2 కప్పుల ఇడ్లీ పిండి కొలిచి తీసుకున్నాం కదా, దీనికి 1/2 కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోండి. ఇడ్లీ పిండి అనేది మరీ జారుగా ఉన్నట్లయితే మరి కొంచెం ఉప్మా రవ్వని వేసుకోవచ్చండి. ఈ రవ్వని డైరెక్ట్గా వేయకుండా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని కళాయిలోకి ఈ రవ్వను వేసుకుని లైట్గా డ్రై రోస్ట్ చేద్దాం. పచ్చివాసన అంతా పోయి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఫ్లేమ్ మొత్తం తగ్గించండి. లో ఫ్లేమ్లోనే దీన్ని ఫ్రై చేయండి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. ఈ ఉప్మా రవ్వని ఇప్పుడు గ్రైండ్ చేయబోతున్నామండి. అందుకే కొంచెం లైట్గా ఫ్రై చేశాను. ఫ్రై చేసిన రవ్వ అయితే చాలా ఈజీగా మెత్తగా పౌడర్లా గ్రైండ్ అయిపోతుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న రవ్వని మనం కలిపి పెట్టుకున్న ఇడ్లీ పిండిలోకి వేద్దాం. ఇప్పుడు పిండిలో ఉన్న తేమంతా కూడా ఇడ్లీ రవ్వ అనేది ఈ ఉప్మా రవ్వ అనేది పీల్చుకుంటుందండి. వాటర్ అన్నీ కూడా బాగా పీల్చుకుని బ్యాటర్ గట్టిగా వస్తుంది. ఈ రవ్వ అంతా కూడా పిండిలో బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక్క అరగంట పాటు పక్కన పెట్టుకున్నట్లయితే పిండి అంతా కూడా రవ్వని బాగా పీల్చుకుని బ్యాటర్ గట్టిపడుతుంది. అప్పుడు గారెలు చేసుకోవటానికి ఈజీగా మనకి గారెల షేప్ అనేది వస్తుంది. అరగంట లోపు మనం కొబ్బరి చట్నీని చూద్దాం. ఆయిల్లో ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని తీసుకోండి. పచ్చిమిర్చి అనేది మీ ఘాటుకి తగ్గట్టుగా ఆయిల్లో ఫ్రై చేసి తీసుకోండి. అదే ఆయిల్లోకి సన్నగా తరిగిన టొమాటో ముక్కల్ని 1 కప్పు తీసుకుని ఆయిల్లో వేసి బాగా మగ్గించండి. టొమాటో ముక్కలు మగ్గుతున్నప్పుడు కొంచెంగా చింతపండు, సాల్ట్ వేసి ఉడికించండి. టమాటో ఉడికిన తర్వాత చల్లారి పెట్టుకుని చట్నీ అనేది స్టార్ట్ చేద్దాం. ముందుగా పచ్చిమిర్చిని అలాగే 1 కప్పు కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసి కొంచెంగా సాల్ట్ వేసి బరకగా గ్రైండ్ చేయండి. వాటర్ అనేవి అస్సలు యాడ్ చేయొద్దండి. కొబ్బరి అనేది మరీ మెత్తగా పేస్ట్ లాగా నలగకూడదు, బరకగా గ్రైండ్ అవ్వాలి. ఇలా నలిగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని, చింతపండుని వేసేసుకుని కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని వాటర్ మాత్రం నేను చూపించిన విధంగా 2-3 టేబుల్ స్పూన్లు మాత్రమే వేసుకోండి. వాటర్ని కొంచెం ఎక్కువగా యాడ్ చేసామంటే చట్నీ అంతా కూడా జ్యూసీగా వచ్చేస్తుంది.
అప్పుడు రోటి పచ్చడి టేస్ట్ లేకుండా డైలీ రెగ్యులర్గా చేసుకునే చట్నీ లాగా ఉంటుందండి. అలా కాకుండా ఇలా గట్టిగా బరకగా గ్రైండ్ చేసుకున్నామంటే అచ్చం కూడా మనం రోట్లో చేసుకున్న పచ్చడి టేస్ట్తో చాలా చాలా బాగుంటుంది. ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్నాం కదా, స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేయండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోండి. అలాగే దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా 2-3 ముక్కల్ని వేసుకుని కరివేపాకును కూడా వేసుకోండి. ఈ పోపు అంతా కూడా బాగా ఫ్రై అయ్యి చిటపట్లాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పోపు అంతా కూడా చట్నీలో వేసేసుకుందాం. గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ అంతా కూడా ఇలా పోపులో వేసేసుకోండి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా వేసామంటే చట్నీ మరలా లూజ్ వచ్చేస్తుందండి. కొంచెం ఆయిల్తోనే ఇలా తాలింపు వేసుకున్నట్లయితే చట్నీ రోటి పచ్చడి లాగా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. చట్నీ టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అరగంట నానిన తర్వాత పిండిని చూద్దాం. ఇడ్లీ పిండి అనేది రవ్వని బాగా పీల్చుకుని బ్యాటర్ అనేది గట్టిగా వచ్చింది కదా, దీనిలోకి 1 టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. ఈ వంట సోడా అంతా కూడా పిండిలో కలిసేంత వరకు గరిటె పక్కన పెట్టుకుని చేతి వేళ్లతోని పిండిని బాగా ఇలా రౌండ్గా కలుపుతున్నట్లుగా కలిపినట్లయితే వేసిన వంట సోడా అంతా కూడా పిండికి బాగా పడుతుంది. చేతిని ఇలా రౌండ్గా తిప్పుతూ పిండిని కలిపినట్లయితే పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది. వంట సోడా కూడా పిండి మొత్తానికి బాగా కలుస్తుంది. గారెలు వేసుకోవటానికి మనం ఏదైనా ప్యాకింగ్ కవర్ కానీ ఆయిల్ ప్యాకెట్ కానీ కట్ చేసి తీసుకోవచ్చండి. లేదంటే బటర్ పేపర్ అయినా తీసుకోవచ్చు. నేను ఇలా అరిటాకు మీద గారె అనేది చేసి చూపించబోతున్నాను. ఒక బౌల్ నిండా వాటర్ తీసుకుని పక్కన పెట్టుకోండి. చేతిని వాటర్తో తడుపుకుంటూ అరిటాకును కూడా వాటర్తో తడుపుతూ కొంచెంగా పిండిని తీసుకుని ఇలా ఆకుపైన గారెలాగా ఒత్తుకోండి. ప్యాకింగ్ కవర్ అయినా తీసుకుని చేసుకోవచ్చండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి కళాయిని స్టవ్ మీద పెట్టుకుందాం. ఆయిల్ కాగుతుంది కదా, చేతిని వాటర్తో తడుపుకుని పిండిని కొంచెంగా తీసుకుని అరిటాకు పైన తీసుకుని గారెలాగా ఒత్తుకుని కళాయిలో వేసుకోవటమే. ఆయిల్ కాగిందో లేదో చెక్ చేద్దాం. కొంచెంగా పిండిని తీసుకుని ఆయిల్లో వేసినట్లయితే పిండి అనేది పైకి తేలుతూ వచ్చింది కదా, ఆయిల్ పర్ఫెక్ట్గా కాగిందండి. ఇంకా గారెలు వేసుకోవటం స్టార్ట్ చేద్దాం. కొత్తగా వంట నేర్చుకునే పిల్లలైతే గారెలను చేత్తో డైరెక్ట్గా ఆయిల్లో వేయటానికి భయపడుతూ ఉంటారు కదా, వారి కోసం ఇలా టీ స్ట్రైనర్ మీద కూడా గారెను ఒత్తుకుని వేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఆయిల్లో డ్రాప్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవచ్చండి. ప్యాకింగ్ కవర్ అయినా తీసుకుని చేసుకోవచ్చు, లేదంటే అరిటాకు పైన అయినా చేసుకోవచ్చు, లేదంటే టీ స్ట్రైనర్తో కూడా చాలా ఈజీగా గారెలను ఆయిల్లో వేసుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్కి పట్టినన్ని గారెలను వేసుకోండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మాత్రమే డీప్ ఫ్రై చేసుకోండి. అప్పుడే గారె అనేది లోపలి వరకు బాగా ఉడుకుతుంది. ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా గరిటెతో వెనక వైపు కూడా టర్న్ చేసుకుని రెండు వైపులా కూడా బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోండి. ఇలా రెండు వైపులకి కూడా తిప్పుతూ ఫ్రై చేసుకున్నట్లయితే గారె మొత్తం కూడా లోపల వరకు బాగా ఉడుకుతుందండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకుని వేరొక ప్లేట్లో పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా కళాయికి పట్టినన్ని గారెలను వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి గారెలను, ఇడ్లీ పిండి గారెలను సర్వ్ చేసుకోవటమే. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టొమాటో రోటి పచ్చడి ఉంది కదా, కొబ్బరి టొమాటో పచ్చడితో ఈ గారెలను సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి.
ఇడ్లీ పిండితో ఎప్పుడు ఇడ్లీ తింటే పిల్లలకి బోర్గా అనిపిస్తుంది. ఒకసారి అదే పిండితో నేను చూపించిన ప్రాసెస్తో గారెలను చేసి పెట్టండి. రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.